కోడిగుడ్లు కూర చేసుకుందామా రండి. మరి అయితే బాణీ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కోడిగుడ్లు ముందుగా ఉడికించుకొని పెంకు తీసేసి కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేసుకొని నూనెలో వేసుకొని పసుపు కొంచెం, కారం కొంచెం వేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు మిక్స్ చేసి వేయించుకుంటే కోడిగుడ్లు వేగిపోతాయి. తీసేసి పక్కకు తీసేసి అదే నూనెలో కొంచెం జీలకర్ర వేసి, జీలకర్ర పచ్చిమిరపకాయలు చీలికలుగా తీసుకొని కట్ చేసేసుకొని అవి, ఇంకా కొంచెం కరివేపాకు, మిక్సీ జార్లో పట్టుకున్న పేస్ట్. ఆ పేస్ట్ ఏంటంటే ఎర్రగడ్డ ఒకటి, తెల్లగడ్డ సగము, ఇంకా అల్లము, చెక్క మొగ్గ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అది వేసేసుకొని పచ్చివాసన బాగా పోయే వరకు వేయించుకొని 4 టమాటాలు ప్యూరీ పట్టుకొని అది కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసేసి కరివేపాకు కొంచెం, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు